ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు దుమ్ము రేపారు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ర్యాంకింగ్స్ లో తిరిగి అగ్రస్థానాన్ని సాధించాడు. దాంతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ స్థానాన్ని కోల్పోయి రెండో ర్యాంకులో నిలిచాడు. టెస్టుల్లో బుమ్రా మొదటి ర్యాంకును సాధించడం ఇది రెండోసారి. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో బుమ్రా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ కంటే 869 పాయింట్లతో ఒక్క రేటింగ్ పాయింట్ అధికంగా సాధించి తొలి స్థానానికి చేరాడు. ఇక ఈ సిరీస్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచిన యశస్వి జైస్వాల్ 2 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో 3వ స్థానానికి చేరాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఏకంగా 6 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకు చేరుకున్నాడు. రిషబ్ పంత్ 3 స్థానాలు కోల్పోయి 9వ ర్యాంకులో నిలిచాడు. రోహిత్ శర్మ 5 స్థానాలు కోల్పోయి 15వ ర్యాంకులో నిలిచాడు. శుభ్మన్ గిల్ 2 స్థానాలు కోల్పోయి 16వ ర్యాంకులో నిలిచాడు. బ్యాటింగ్ లో జో రూట్, కేన్ విలియమ్సన్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో బుమ్రా, అశ్విన్ తో పాటు రవీంద్ర జడేజా 6వ స్థానంలో టాప్ 10 లో ఉన్నాడు. బంగ్లాదేశ్ సిరీస్ లో తుది జట్టులో చోటు దక్కని కుల్దీప్ యాదవ్ 16వ స్థానంలో నిలిచాడు. ఇక ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అక్షర్ పటేల్ 1 స్థానాన్ని కోల్పోయి 7వ స్థానంలో నిలిచాడు. ఇక టీం ర్యాంకింగ్స్ లో T20 వన్డేల్లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. టెస్టుల్లో 2వ స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.